నాని ఎవరో సార్ చూడు. నువ్వా? గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ప్లాట్ లో ఇంజిన్ ఆయిల్ ఆంజనేయులు అని ఎవరన్నా ఉన్నారా? ఇంజన్ ఆయిల్ ఆంజనేయుల ఆ పేరు గల వాళ్ళు ఎవరు ఇక్కడ లేరే? అబ్బా ఇక్కడే ఉన్నారని ఒక అతను వచ్చి మా ప్రాణాలు తీసేస్తాడు సార్. మీరు సార్ చూడండి. ఈ కౌబాయ్ చెప్పే న్యూ బాయ్ ఎవరు? ఒకసారి చూస్తుంటాం పదరా. రండి సార్. అయ్యో ఆంజనేయులు 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 ఇందాక నుంచి నా బుర్రం చేస్తున్నావు. ఈ ఎవరయ్యా ఈ ఆంజనేయులు? నా ఫ్రెండ్ సార్. ఇంతకు నువ్వెవరు? వాడి ఫ్రెండ్ సార్. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి అంకపాలలో చదువుకున్నాం, గోళీలు కూడా ఆడుకున్నాం. నేను వస్తున్నట్టు ఆడికి ఉత్తరం కూడా రాశాను. ఇదిగో సార్ బాగుండే వాడు ఇచ్చిన అడ్రస్. నాని మీ ప్లాట్ లో ఇంజన్ ఆయిల్ ఆంజనేయులు అని ఎవరైనా ఉన్నారా? ఈ ప్లాట్ లో ఉన్న మగాళ్ళందరి గురించి మాకన్నా మీ ఆవిడకే బాగా తెలుసు. నువ్వురా, ఆ పేరు గలవాడెవడు మా ఫ్లాట్ లో లేడు. సార్ సార్ నేను అబద్ధం చెప్పలేదు సార్. మా ఆంజనేయులు నాకు ఉద్యోగం ఇప్పిస్తానంటే వచ్చాను. సిటీ అసలే నాకు కొత్త సార్. వాట్స్ గోయింగ్ ఆన్? ఒరే ఇంజిన్ ఆయిల్ ఆంజనేయులు, ఇక్కడ గొడవ సరుకులు నువ్వు అక్కడే చెప్తున్నారా? నీ పేరు ఇక్కడ ఎవరు తెలీదా? ఏంటయ్యా సన్ని నీ పేరు ఆంజనేయులా? ఆంజనేయులు కాదు, ఇంజిన్ ఆయిల్ ఆంజనేయులు. ఇంజన్ ఆయిల్ ఆంజనేయుల పదరా పోదాం. సార్ వాడు మావాడే, పైకి పంపించండి. రైట్ రా. Hello. Come on in. Come on. Hey, లోపలికి రా. లిఫ్ట్ లో రావచ్చుగా. వద్దామని అనుకున్నాను. లోపల ఒక అమ్మాయి ఉందిరా, ఒక్కతే ఉంది. వచ్చేమంది. వచ్చేమంటే అదేంట్రా, వయసులో ఉన్న అమ్మాయి లోపల ఒక్కతే ఉంటే మనం దూరేయచ్చా? ఒరే ఇది మన అంకంపాలెం కాదురా, సిటీ. ముందు ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకో. నా పర్వంతా తీసావు కదరా. రారా. వీడి పేరు రియాజ్, కంప్యూటర్ ఇంజనీర్. వీడి పేరు నాని, ఈ ఫ్లాట్ వీడిదే. యు వాంట్ సిగరెట్? వద్దండి, నేను సిగరెట్ తాగనండి. సిగరెట్ సిగరెట్ కి సిగరెట్ కి తేడా తెలియని పల్లెటూరు సరుకులా ఉంది. రియాజ్ వీడి నేను చిన్నప్పుడు క్లాస్మేట్ రా, పేరు సీను. మా ఊరేరా. అవును, సడన్ గా గదంతా మడ్డాముదం కంపుకుంటుందేంటి? నేనే తలకు పూసుకున్నాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవును, వాళ్ళూరు నుంచి ఫ్లైట్ లో స్టాండింగ్ చేసి వస్తుంటాడు కదా, బాగా అలిసిపోయి ఉంటాడు. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. సన్నీనా? ఒరే ఇంజిన్ ఆయిల్ ఆంజనేయులు. ఏంట్రా ఎవడవాడు? చెప్పాను కదరా చిన్నప్పుడు నా క్లాస్మేట్ అని. మనతోనే ఉంటాడా? అవునరా, పాపం ఉద్యోగం దొరికే వరకు మనతోనే ఉంటాడు. చూడు, వాడికి ఉద్యోగం కావాలంటే నేను ఇప్పిస్తాను, కానీ ఇక్కడ ఉండటానికి మాత్రం వెళ్ళలేదు. వాడి బాధ, వాడు పలక రాసుకున్న అవతం కప్పితే ముక్కులు పగిలిపోతున్నాయి. వాడిని వెంటనే ఇక్కడి నుంచి పంపించే. వద్దురా, వాడిని చూస్తుంటే ఇన్నోసెంట్ ఆఫ్ ఇండియాలా కనిపిస్తున్నాడు. ఇంత తిండి పడేసామనుకో ఇక్కడే ఉండి మన కాపని ఈ పని చేసి పెడుతుంటాడు. వాడు ఉద్యోగం చేసి పైకి వస్తాడో లేదో తెలియదు, కానీ మనకి మాత్రం బాగా పనికొస్తాడు. ఒరే సీను, ఇక నుంచి నీ లైఫ్ సూపర్ సూపర్.
మీకేం కావాలి? ఇక్కడ ఓనర్ గారి రూమ్ ఏదండి? ఓనరా? ఓహో ఎండినా. ఇలా చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. చెక్ ద ఫైల్ ఇమీడియట్లీ. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకేం కావాలని అడుగుతున్నానయ్యా. మీ దగ్గర పని ఏమైనా ఉంటే ఇస్తారని వచ్చాను సార్. పనే? నీకా? నువ్వేం పని చేస్తావు? పెయింటింగ్ చేస్తాను సార్. ఇవన్నీ నేనే వేశాను, చూడండి సార్. హలో శివ. ఓకే బాయ్. ఏం మాట్లాడుతున్నాను? నీ జాబ్ గురించే కదా. నువ్వు ఇవాళ జాబ్ లో జాయిన్ అవుతావా? సార్ 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 చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్. ఇట్స్ ఆల్ రైట్. నీ దగ్గర టాలెంట్ ఉంది, అందుకే ఇచ్చాను. దానికే థ్యాంక్స్ చెప్పాలా? కదా సార్, ఇంత మంచి కంపెనీలో ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చారు. వచ్చి రాగానే ఇంత పైకి వెళ్తానని అనుకోలేదు సార్. ఇంతే ఉందయ్యా, నేను ఇంకా చాలా పైన కూర్చోబెడతా. ఏంటి బెదరా, ఆడు చెప్పింది నీకే అర్థం కాలేదా? ఆడు మోగోడు, మాట్లాడలేడు, వినపడదు. చూసేవాళ్ళ అవుట్. ఆడు అడుగుతుంది ఏంటి బాధపడుతున్నావు, మీ ఊరికాని గుర్తుకొచ్చిందా అంటున్నాడు. అబ్బా ఎరా అంతే కదా. లేదా, నాకు మా ఊళ్ళో నాని వాళ్ళు ఎవరు లేరు. అందుకని నేను ఒక గొప్ప పెయింటర్ని కావాలి ఈ సిటీకి వచ్చాను. కానీ ఇలా రోడ్డు పక్క బోర్డులు రాయాల్సి వస్తుంది ఎప్పుడూ అనుకోలేదు. బెదరా, నేను కూడా చాలా గొప్ప క్రికెట్ ప్లేయర్ అయిపోదాం అనుకున్నాను. సచిన్ టెండూల్కర్ లా, అజారుద్దీన్ లా అయిపోదాం అనుకున్నాను. కానీ చివరికి బ్రష్ వచ్చి అయిపోయాను. అయినా సరే ఇలా వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేస్తున్నాను. ఇదిగా ఈ హోర్డింగే నా క్రికెట్ గ్రౌండ్. ఈ రంగు డబ్బా క్రికెట్ బాలు, ఈ బ్రష్ క్రికెట్ బ్యాట్. వాడికి మాటలు రావు కాబట్టి చెప్పారు. ఆడి విషయంలో బాధపడదు బెదరు. ఆడు మోగడైనా అమ్మాయి విషయంలో మంచి సౌండ్, పెద్ద కిలాడి. ఏంటి బెదరు నమ్మలేకపోతున్నా? మరదే సిటీ అంటే. సిటీ అమ్మాయిలకి మనిషి ముఖ్యం కాదు, ట్యాక్లింగ్ కప్లింగ్ ముఖ్యం. హలో బెదరు, ఏంటి ట్యాక్లింగ్ అనగానే ఇవ్వమని చూస్తారు? అందులో ఉన్న అమ్మాయిలు మన బెటర్ కానీ ముందు పని చూడవా? అవుతా వచ్చేస్తారు బ్యాగులు వేసుకుని సిటీ. అదిగో వచ్చేసారు. ఏమ్మా బాగున్నారా? ఏడ్రా బుకే తీసుకొచ్చావు? నీకోసం కదరా, మీ అమ్మాయి కోసం. అవును, శ్వేత ఎక్కడ? శ్వేత అదిగో. ఏమిటంత దీక్షగా చూస్తుంది అక్కడ? తను ఫస్ట్ టైం ఇండియా వచ్చింది కదా, అంతా కొత్తగా ఉంటుంది. సరేరా, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్లేటప్పుడు డప్పులు డాన్సులు చేసి సాగనంపే అలవాటు ఇంకా ఇండియాలో పోలేదా?